నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒక భారీ పరిణామం సంభవించబోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ విశ్వసనీయ వర్గాలు. ఇటీవల ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో చేయి కలుపుతారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ ఆయన తన సొంత రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారు. అయితే కొన్ని వర్గాల నుంచి సమాచారం ప్రకారం ఆయన ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ రథానికి పేరేంటంటే భారతీయ జన వికాస్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి పక్కా జాతీయవాదం, భారతీయ సంస్కృతిని మరియు హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని, అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖున ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మాత్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సరికొత్త ప్రణాళిక కోసం విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ వేగవంతం చేస్తున్నారని తెలుస్తుంది. మాజీ సివిల్ సర్వెంట్లు, అదేవిధంగా వివిధ రంగాల నిపుణులు, సామాజిక విశ్లేషకులు మరియు మీడియా ప్రతినిధులతో విజయసాయిరెడ్డి మాత్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తన భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డిజిటల్ మీడియా మరి వేదికను కూడా విజయసాయిరెడ్డి వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలపై వచ్చిన విమర్శలకు పూర్తి భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పష్టమైన జాతీయ ఆధారిత గుర్తింపును ఏర్పాటు చేసుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన కూడా చేపట్టి గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలపై వీరి తీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నారని తెలుస్తుంది. తన సరికొత్త అజెండాతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి చేస్తున్న ఈ సరికొత్త అడుగులు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కొత్త పరిణామాలకు దారితీస్తాయో మరి వేచి చూడాలి. సో ఇదండి, విజయసాయిరెడ్డి మాత్రం కొత్త పార్టీకి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలండి. నా పేరు విశ్వరూపాచారి.